డాక్టర్ ఎన్టీ రాజు ప్యాప్టో సెక్రటరీ జనరల్ ఎన్టీఆర్ జిల్లా. మరి ప్యాప్టో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు 26 జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఉపాధ్యాయుల సమస్యల గురించి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఉపాధ్యాయుల మీద బోధనేతన కార్యక్రమాలని రుద్దడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే బదిలీ అయిన ఉపాధ్యాయులకి ఇంతవరకు జీతాలు లేవండి. ఆ జీతాలు చెల్లించమని కోరుతున్నాం. మరి కొత్త ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఉన్నటువంటి సందర్భంలో పిఆర్సీ ఇస్తారేమో అనుకున్నాం. ఇంతవరకు పిఆర్సీ కమిటీ లేదు. పిఆర్సీ లేట్ అయింది కాబట్టి మధ్యంతర వృత్తి ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 4 విడతల డిఏ బకాయి ఉందండి. ఆ డిఏ బకాయిల్ని చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఎంఈఓ బదిలీలు చేపట్టాలని కోరుతున్నాం. మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ పాఠశాలని విద్యాశాఖలో విలీనం చేసిన తర్వాత మరి ఈ మధ్య కాలంలో బదిలీలు చేపట్టారు, కానీ జీపీఎఫ్ సంబంధించి జీపీఎఫ్ నెంబర్స్ రావాల్సి ఉంది. అది ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మున్సిపల్ సర్వీస్ రూల్స్ కూడా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఎంఈఓ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఇంకా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వాన్ని పరిష్కరించాలని కోరుచు, మరి ఈరోజు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.